హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను కంది గింజల కూర చేస్తున్నానండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కందికాయలంటే మనం పప్పు సాంబార్ చేస్తాం కదా డైలీ. ఈ కందుల నుంచి వచ్చినట్టే ఆ కంది బ్యాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఈ చలికాలంలో రకరకాల కూరగాయలు దొరుకుతాయండి. ఈ 3 నెలలు బాగా కూరగాయలతో రకరకాల వంటలు చేయొచ్చు. కొన్ని కూరగాయలు అయితే కొంచెం తక్కువ ధరలోనే దొరుకుతాయి అన్నమాట. నేను చూపిస్తున్నా కదండి, ఇవే కందికాయలంటే. ఈ పచ్చివే దొరుకుతాయి ఈ సీజన్ అంతా. ఇలాగ అన్నీ ఒలిచేసుకుంటున్నాను. ఇలా బాగా ముదురుకాయలు తీసుకోవాలన్నమాట, నేత తీసుకోకూడదు. గింజలు లావుగా పట్టుకుంటానే అప్పుడే తెలుస్తాయి కాయలు. ఇలాగన్నీ ఒలిచేసుకుంటున్నామట. కొంచెం చూసుకొని ఒలుచుకోవాలి, పురుగులు ఉంటాయి. అంటే మరి అనపకాయలకు ఉన్నంత పురుగు ఉండదు దీనికి. ఇలాగ అర్ధ కేజీ తీసుకున్నాను కదా, ఒలుచుకుంటే ఇన్ని వచ్చినాయి అనమాట. ఇలాగుంటాయి. కడిగేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చేసే విధానం చూపిస్తున్నాను. ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి ఒక ఆలుగడ్డ అనమాట, ఒకటి పీల్ చేసి చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను. బంగాళదుంప, అలాగే కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలను, 3-4 వెల్లుల్లిపాయలు అంతే రెబ్బలు, ఒక ఎర్రగడ్డ, 2 టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు మిక్సీకి వేసుకోవాలి కచ్చా పచ్చాగా. ఇంకా దీంట్లోకి మరి కారం అవసరం లేదు, ఈ పచ్చిమిరపకాయలు చాలన్నమాట. ఇంకా అల్లము అలాంటివి ఏం వేయడం లేదు. గరం మసాలాలు ఇవన్నీ సింపుల్గా చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇది రోటీస్లో కూడా బాగుంటుందండి. అలా మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకున్నాక కుక్కర్ పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాక కొంచెం పచ్చికర్రపాకు వేసుకొని ఇప్పుడు ఇందాక ఒలిచి పెట్టుకున్నాం కదండి, అవి కడిగి కంది గింజలు వేసేసుకుంటున్నాను. అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీకే వస్తుంది నోటిఫికేషన్గా. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ తొక్కు కూడా వేసేసుకొని తగినంత సాల్ట్, పసుపు వేసేసుకొని, అర్ధ స్పూనేనండి ధనియాల పొడి, ఎక్కువ పట్టదు, అది వేసేసుకున్నాక బాగా కలిపెట్టేసుకొని ఇంకా ఏం వేసేది ఉండదండి. ఇది సింపుల్గా చాలా ఈజీగా అనమాట. ఎంత బిర్యానీ చేసుకోవచ్చు అంటే, నేను కుక్కర్లో చూపిస్తున్నాను కదా, ఇది 1-2 విజిల్స్ అంతేనండి, ఎక్కువ కూడా అవసరం లేదు. చాలా తొందరగా ఉడికిపోతాయి అనమాట. లాంగ్ విజిల్స్ ఒక 2 ఇచ్చినామంటే చాలు. ఇప్పుడు చూడండి, మూత పెట్టినాను కదా, నీళ్ళు వచ్చేసినాయి బాగా. ఈ ఉడికేకి సరిపడా నీళ్ళు వేసేసుకుంటున్నాను. అంటే మిక్సీ దొలిపి కొన్ని నీళ్ళు పడతాయి అంతే. కొబ్బరి పొడి వచ్చేసి 1.5 స్పూను. సీజనల్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మిస్ చేయకూడదండి. మనకు అందుబాటులో ఏ ఉంటే అవి తీసుకుంటుండాలి, అప్పుడే హెల్తీగా ఉంటామన్నమాట. ఇప్పుడు వచ్చేసి అది కుక్కర్కు మూత పెట్టేసి ఒక 2 విజిల్ ఇచ్చేస్తున్నాను. ఇందులో నంచుకోవడానికి అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు వేయించుకుంటున్నానండి. ఇలాగనమాట. ఇప్పుడు ప్రెషర్ పోయిందండి, చూస్తున్నాను బాగా మెత్తగా ఉడికిపోయినాయి, నీళ్ళు కూడా కరెక్ట్ సరిపోయినాయి. మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు స్టవ్ మీద హైలో పెట్టేసుకుంటే ఇమిరిపోతుంది అనమాట. అన్నంలో కలుపుకోవడానికి ఇంత మాత్రం చాలనేసి నేను స్టవ్ అంటిలేదండి. చూడండి మెత్తగా ఉడికిపోయినాయి కదా, అంతేనండి. ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీ కంది గింజల కూర. అలాగే బఠానీలు కూడా ఇలాగే చేసుకోవచ్చు. నేను మొన్న అనపకాయల కూర చేశాను కదండి, ఏమంటే అది చిల్లీ పౌడర్ వేసాను, ఇది పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాను అనమాట. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.